ఇప్పుడు మనం కవర్ చేసుకునే టాపిక్ ఏంటి అంటే యూజెస్ ఆఫ్ షిఫ్ట్ కీ. షిఫ్ట్ కీతో ఏమేమి చేయొచ్చు? సింగిల్ క్యాపిటల్ లెటర్ సెలెక్ట్ చేయొచ్చు, సింబల్స్ ఇవ్వచ్చు, పర్మనెంట్గా డిలీట్ చేయొచ్చు. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, డిలీట్ చేస్తే నార్మల్ డిలీట్ చేస్తే రీసైకిల్ బిన్లో ఉంటుంది, మళ్ళీ రీస్టోర్ చేసుకోవచ్చు. షిఫ్ట్ పట్టుకొని మనం డిలీట్ ఇచ్చామంటే పర్మనెంట్ డిలీట్ అయిపోతుంది. కాంబినేషనల్ కీగా ఇందాక మనం సేవ్ యాజ్ గురించి మాట్లాడుకున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేశారుగా, ఇక్కడ మనము షిఫ్ట్ యూస్ చేసాం కదా, కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఎస్ ఇస్తే ఏమైంది? సేవ్ యాజ్ వచ్చింది కదా. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా మధ్య మధ్యలో కూడా మనం చెప్తూ ఉంటాం. ఓకే, సింగిల్ క్యాపిటల్ లెటర్ అన్నారు కదా, ఇది చూద్దాం. నోట్ ప్యాడ్కి వెళ్దాం. ఓకే, నోట్ ప్యాడ్లో మీకు ఇక్కడ కర్సర్ ఇలాగ లైన్ బ్లింక్ అవుతుంది కదండి, దీన్ని మనం కర్సర్ అంటాం. ఇక్కడ క్యారో మార్క్ మూవ్ అవుతూ ఉంది చూసారా, ఇది కూడా కర్సరే. ఇది మౌస్తో మూవ్ అవుతూ ఉంటుంది, ఇది కీబోర్డ్తో మూవ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఈ ఐలాగా మూవ్ అవుతుంది కదా, ఇది డమ్మీ కర్సర్, ఇది మనకు సంబంధం లేదు. ఇక్కడ లైన్ బ్లింక్ అవుతూ ఉంది చూసారా ఫైల్ కింద, అదే మనకు ఇంపార్టెంట్. ఆ కర్సర్ని బేస్ చేసే మనం ఆపరేట్ చేస్తూ ఉంటాం. ఓకే, సో మీకు కీబోర్డ్ చూపిస్తాను. ఓకే, ఇక్కడ కీబోర్డ్లో మీకు షిఫ్ట్ కీ ఉంది కదండి. నార్మల్గా మనము ఏ ఇచ్చామనుకోండి, ఏ టైప్ చేస్తే చూడండి స్మాల్ లెటర్ వస్తుంది. అదే కనుక మనము షిఫ్ట్ కీ ప్రెస్ చేసి ఏ ఇచ్చాము అనుకోండి, చూడండి క్యాపిటల్ ఏ వస్తుందన్నమాట. ఓకేనా, అది షిఫ్ట్ కీతో. మళ్ళీ క్యాప్స్ లాక్ ఉంది కదండి, మనకి ఎందుకు ఇంత కష్టం అంటే, క్యాప్స్ లాక్ ఒక్కసారి ఆన్ చేసి మళ్ళీ లెటర్స్ అన్నీ ఒకసారి టైప్ చేసి మళ్ళీ ఆఫ్ చేయాలి. అది కనుక మనం షిఫ్ట్ తోటి అనుకోండి, ఈ షిఫ్ట్తో ఎప్పుడు యూజ్ చేస్తాం మనము? ఎక్కడైనా ఆఫ్టర్ పులి స్టాప్ కానివ్వండి, నేమ్లో కానివ్వండి, అక్కడక్కడ క్యాపిటల్ లెటర్స్ ఇవ్వాల్సిన చోట షిఫ్ట్ ప్రెస్ చేసి ఇవ్వచ్చు. మొత్తము ఆ హెడ్డింగ్ అంతా క్యాపిటల్ లెటర్స్ ఉందనుకోండి, అప్పుడు క్యాప్స్లోకి ఆన్ చేసేసుకొని చేసుకోవటం ఈజీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ఓకే, అలాగే సెలెక్ట్ చేయొచ్చు అన్నారు కదా, ఎలా సెలెక్ట్ చేస్తాం? ఇక్కడ మనకు నావిగేషనల్ కీసెస్, యారో కీస్ అని 4 యారో కీస్ ఉంటాయండి. దీని పక్కనే కూడా మనకు షిఫ్ట్ కీ ఉంది కదా, షిఫ్ట్ కీ ప్రెస్ చేసుకొని ఇలాగా యారో కీ ఇచ్చారు అంటే చూడండి, ఇక్కడ ఇలా కర్సర్ ఇటువైపు ఉంది కాబట్టి కర్సరు క్యాపిటల్ ఏ పక్కన ఉంది కదా, సో అందుకు మనం ఏం చేస్తున్నాం, షిఫ్ట్ ప్రెస్ చేసుకుని ఇటువైపు అనమాట ఆపోజిట్లో ఇచ్చామనుకోండి, అప్పుడు సెలెక్ట్ అవుతుంది. ఇలాగ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సెలెక్షన్ కూడా మనము షిఫ్ట్ కీతోనే సెలెక్ట్ చేసుకోవచ్చు. తెలిసిపోయింది కదా. సింబల్స్ అన్నాం కదా, మరి ఏం సింబల్స్ వస్తాయి షిఫ్ట్ కీతోటి అబ్బా అంటే, మీరు ఇక్కడ కీబోర్డ్ అబ్జర్వ్ చేయండి. 1 2 3 చూస్తున్నారు కదా మీరు, 1 2 3 4 5 6 7 8 9 0 వరకు ఉన్నాయి కదా. అలాగే కింద కూడా ఇక్కడ కామా, ఫుల్ స్టాప్, స్లాష్, క్వశ్చన్ మార్క్ ఇలా ఉన్నాయి. కింద సెమీ కోలన్, పైన కోలన్ ఇలా ఉన్నాయి కదండి. మనం ఏంటంటే డైరెక్ట్గా ప్రెస్ చేసినప్పుడు కింద ఉన్న సింబల్స్ వస్తాయి, షిఫ్ట్ ప్రెస్ చేసి ఇచ్చినప్పుడు అప్పర్ ఉన్న సింబల్స్ వస్తాయి. అంటే మనం డైరెక్ట్గా ఇస్తే 1 2 3 వస్తాయి, షిఫ్ట్ ప్రెస్ చేసి ఇచ్చామనుకోండి, ఇలాగ షిఫ్ట్ ప్రెస్ చేసి 1 ఇచ్చామనుకోండి, అప్పుడు చూడండి 1 పైన సింబల్ వస్తుంది. అలాగా అప్పర్ సైడ్ ఉన్నవి కావాలి అంటే, అప్పర్ సైడ్ ఉన్న సింబల్స్ కావాలి అంటే మనం ఏం చేయాలి, షిఫ్ట్ ప్రెస్ చేసి ఇవ్వాలి. ఓకేనా, డైరెక్ట్గా ప్రెస్ చేస్తే కింద ఉన్నట్టు వస్తాయి, షిఫ్ట్ ప్రెస్ చేసి ఇస్తే పైన ఉన్న సింబల్స్ వస్తాయి. మనం షిఫ్ట్ ప్రెస్ చేసి ఇస్తే పర్మనెంట్ డిలీట్ అవుతుందనే విషయం తెలుసుకున్నాం. కాంబినేషనల్ కీగా అంటే కూడా ఇప్పుడు మనం సేవ్ యాజ్కి తెలుసుకున్నాం కదా, కంట్రోల్ షిఫ్ట్ ఎస్ ఇస్తే సేవ్ యాజ్ అవుతుందని. నెక్స్ట్ సింబల్స్ దగ్గరే స్ట్రైట్ లైన్ వస్తుంది అన్న, ఇన్ బోర్డ్లో అవ్వచ్చు, పెయింటింగ్లో అవ్వచ్చు, ఎక్కడైనా మీరు ఒక లైన్ ఇన్సర్ట్కి వెళ్ళి, నేను ఒక లైన్ తీసుకుంటున్నానండి, ఇన్సర్ట్కి వెళ్ళి లైన్, ఇది మామూలుగా ఇలాగ డ్రాగ్ చేస్తూ ఉంటే అటు ఇటుగా పోతూ ఉంటుంది. అదే కనుక మనం షిఫ్ట్ ప్రెస్ చేసి ఇలా డ్రాగ్ చేసామనుకోండి, స్ట్రైట్గా లైన్ ఎటు పోకుండా వస్తుందన్నమాట. ఓకే, మీరు ట్రై చేయండి. ఇవాళ ఇప్పుడు మనం ఏంటి, షిఫ్ట్ కీతో
ఈ 6 మనం ట్రై చేసాం. సింగిల్ క్యాపిటల్ లెటర్ సెలెక్ట్ చేసుకోవటం విత్ నావిగేషనల్ కీతో సింబల్స్ అప్పర్ సైడ్ ఉన్న సింబల్స్ వస్తాయనే విషయాన్ని కనుక్కున్నాం, మనం ఇప్పుడు తెలుసుకున్నాం. నెక్స్ట్ పర్మనెంట్ డిలీట్ అవుతుంది. కాంబినేషనల్ కీగా అంటే ఏంటంటే కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ ఇస్తే కంట్రోల్ షిఫ్ట్ ఎస్ ఇస్తే సేవ్ యాజ్ అవుతుందనే విషయం, స్ట్రైట్ లైన్ వస్తున్న విషయం మనం ఇప్పుడు షిఫ్ట్ కీతో నేర్చుకున్నాం. నెక్స్ట్ టాపిక్ తెలుసుకుందాం ఇప్పుడు.